పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడమే లక్ష్యంగా ఈ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? కనీస అవసరాలైన పెట్రోల్ డీజిల్లు అందించలేని కూటమి ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందినట్టుగా కనబడుతుందని కాంగ్రెస్ రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ విమర్శించారు. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలోని 70% బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి కారణం ఏంటని, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పెట్రోల్ డీజిల్ కొరత ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఏర్పడిందని, ఇది రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమా లేక పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమా అని నిలదీశారు. కేంద్రంలో బీజేపీతో అంటకాగే ఈ రాష్ట్ర నాయకులు కనీసం రాష్ట్ర ప్రజలకు పెట్రోల్ డీజిల్ కూడా అందించలేరా అని ప్రశ్నించారు. పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా రాష్ట్ర ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారుతుంటే నాయకులకు చండం లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్రోల్ డీజిల్ విరివిగా దొరికేటట్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఇవన్నీ చేసే ఏంటంటే మీరు సామాన్యుడికి చిన్న వ్యాపారం చేసుకునేటువంటి గ్యాస్ అవైలబిలిటీ చూడకుండా 5 రూపాయలకి నేను క్యాంటీన్ అన్నం పెడతా ఉన్నాను, అన్న క్యాంటీన్లోని ఇంకా సంఖ్య పెంచుతున్నానని చెప్తూ ఉంటారండి. ఇదా ప్రజాస్వామ్యం నడపాల్సిన విధానం? ఇదా ప్రభుత్వాలు నడపాల్సిన విధానం? ఇదా? ఇది పూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పరిపాలన విభాగానికి సంబంధించి పూర్తి వైఫల్యంగా నేను భావిస్తూ మీరు వెంటనే చర్యలు తీసుకోండి. ఆ పెట్రోల్ డీజిల్ లభ్యతను పెరిగేటట్టు చూడండి. ఒకవేళ నిజంగా బ్లాక్ మార్కెట్ ఉంటే బ్లాక్ మార్కెట్ కఠినంగా శిక్షించండి. అలాగే అధికారులను గట్టిగా వారిని పనిచేసేటట్టు చూసుకుని వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, వెంటనే ఈ విషయంలో మీరు చర్యలు తీసుకొని ఒకటి విషయం చెప్తున్నాం, మేము మా పార్టీ తరఫున కానీ ఇతరితర పార్టీలు కానీ ఉద్యమాలు వ్యవహారాలు చేయటం ఇవన్నీ మామూలుగా నడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నవి మీది బాధ్యత. ప్రజలు మీకు ఒక బాధ్యతను అప్పగించారు, మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి మీరు ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకుని వీటి యొక్క లభ్యతను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని తెలియజేసుకుంటూ